నెక్స్ట్ వ్యాట్ ఓపెన్ చేయండి రైట్ సైడ్ లో. ఇది లాస్ట్ ప్రాబ్లం. ఇంకా ఇవన్నీ నార్మల్ అంటే బేసిక్. ఇంకా రేపటి నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఇవన్నీ వితౌట్ జిఎస్టీ. ఈ వ్యాట్ అండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ ఇస్తున్నాను. యా ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను. ఇది అసలు వ్యాట్ అంటే ఏంటి అంటే, వ్యాట్ అంటే ఫుల్ ఫామ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్తారు. సో ఇది మన రాష్ట్రంలో కొని మన రాష్ట్రంలోనే అమ్మితే అప్పుడు ఇన్పుట్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ అని పడేది. సో టోటల్ సేల్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటారు అంటే వ్యాట్ ఫార్ములా అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. సో అది మంత్ వైజ్ అయినా ఇయర్ వైజ్ అయినా చూసుకుంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ అమౌంట్ మనం గవర్నమెంట్కి పే చేసేవాళ్ళం. ఇది వ్యాట్ అనేది ఏప్రిల్ 1, 2005లో మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఉన్న 28 రాష్ట్రాలలో సో ఏ రాష్ట్రం నుంచి కొనినా అమ్మినా అప్పుడు సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేసి. సో ఇక్కడ ప్రోడక్ట్స్ సేమ్ ఉంటాయి బట్ పర్సంటేజ్లు వేరువేరుగా ఉంటున్నాయి ఒక్కొక్క స్టేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత. అలా లేకుండా మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకురావడం జరిగింది. సేమ్ పర్సంటేజ్ ఒక 5% పెట్టి ఇండియా మొత్తం ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా సేమ్ పర్సంటేజ్ ఉండేట్టుగా. కానీ బట్ వ్యాట్లు ఉన్నప్పుడు అలా లేదు. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు వ్యాట్ని తీసేసి మన ఇండియాలో జిఎస్టీని పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది మన ఇండియాలో లేదు. బట్ ఏంటి అంటే ఎలా ఉండేది అనేది ఒక ప్రాబ్లం మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో అది. సో ఇక్కడ చూడండి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ అనే ఆప్షన్ నో పెట్టండి, మనకు అవసరం లేదు. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఈ బిల్ వైజ్ గూడ్స్ అనేది నో పెట్టేయండి. ఇక్కడ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అది ఎంటర్ ఇస్తేనే లోపలికి వెళ్తుంది. ఏ స్టేట్ లో ఉన్నారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్. టిన్ నెంబర్ అంటారండి, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అది గవర్నమెంట్ మీకు ఇస్తుంది. ఇప్పుడు జిఎస్టీలో జిఎస్టీ నెంబర్ ఎట్లా ఇస్తున్నారో వ్యాట్ లో ఉన్నప్పుడు టిన్ నెంబర్ ఇచ్చేది, అది 9 డిజిట్స్ ఎంతో ఉంటుంది. అంటే మీ యొక్క కంపెనీ మీద గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో అది సేవ్ చేసేయండి. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జర్స్ ని క్రియేట్ చేయండి. ఓకే, ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయండి. తర్వాత పర్చేజ్. ఇక్కడ ఇన్పుట్ వ్యాట్ 5% ఇచ్చారు కదా, ఇక్కడే అప్పుడు రాసుకునే వాళ్ళు పర్చేజ్ 5% అని, పర్చేజ్ 12.5 అని, పర్చేజ్ 14.5 అని. అప్పుడు వ్యాట్ లో ఉన్నప్పుడు ఇలా పర్చేజ్ 4-5 క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఇక్కడ 5% ఇచ్చారు కదా ఇన్పుట్ వ్యాట్, ఇది ఇక్కడ ఇచ్చేవాళ్ళం పర్చేజ్ 5% అని. ఇట్లా ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే F11 లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ 2 ఆప్షన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ అనేది ఎస్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడ 5% అని ఇవ్వండి. 5% ఇచ్చి సేవ్ చేయండి, ఎంటర్. ఓన్లీ పర్చేజ్కు సేల్కు మాత్రం ఇవ్వాలి. నెక్స్ట్ పర్సన్ ఎవరున్నారు, కావ్య ట్రేడర్స్. సో సన్రీ క్రెడిటర్స్ అవుతారు. తర్వాత సేల్స్ 5% సేల్స్ అకౌంట్స్. దీనికి కూడా స్టాచ్యూరీ డీటెయిల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టి దీనిలో 5% ఇవ్వాలి. పర్చేజ్కు సేల్కు మాత్రమే ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ ఎవరున్నారు, కోమలి మర్చెంట్స్. సన్రీ డెబ్టార్స్. తర్వాత నెక్స్ట్ పర్చేజ్ సేల్ ఆల్రెడీ పైన చేశారు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ బాలు ట్రేడర్స్. సన్రీ తర్వాత కాదర్ ట్రేడర్స్. సన్రీ డెబ్టార్స్. ఓకే, ఇప్పుడు ట్యాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్పుట్ వ్యాట్ 5%, ఇన్పుట్ వ్యాట్ 5%, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ
టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే వ్యాట్ అని తీసుకోవాలి. సో 5% ఈయన ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే మన సిస్టంలో ఎంటర్ చేసేప్పుడు ఇవ్వచ్చు. ఇక నేను ఇచ్చేస్తున్నాను 5% అని. సేవ్ చేయాలి. తర్వాత అవుట్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్ 5%. సేవ్ చేస్తున్నాను. యాక్సెప్టర్. ఓకేనా? ఇప్పుడు లెడ్జర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు యూనిట్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళి జస్ట్ ఎన్ఓఎస్ నెంబర్స్ అని ఇవ్వండి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఇక్కడ ఐటమ్స్ క్రియేట్ చేయండి. ఇంటెల్ కంప్యూటర్ నంబర్స్. తర్వాత అతలాన్ కంప్యూటర్ నంబర్స్. తర్వాత సామ్సంగ్ హార్డ్ డిస్క్ నంబర్స్. తర్వాత ఎల్జీ మానిటర్ నంబర్స్. ఇలా ఐటమ్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ కోచెస్లోకి రండి. కోచెస్లోకి వచ్చి ఫస్ట్ F6 క్యాపిటల్. అమౌంట్ ఎంత? 35 క్యాష్. తర్వాత పర్చేజ్. పర్సన్ ఎవరు? కావ్య. సో ఇంటెల్ క్వాంటిటీ 20, రేట్ వచ్చేసి 25,000. తర్వాత అతలాన్ 15, రేట్ వచ్చేసి 23,000. టోటల్గా 8,45,000కి మీరు పర్చేజ్ చేయడం జరిగింది. దాని మీద ఇన్పుట్ వ్యాట్ 5% ఎంత అవుతుంది అనేది ఆ అమౌంట్ కింద ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5% వచ్చేసి 42,250 రూపీస్ అయింది. సేవ్ చేస్తున్నాం. టోటల్ వాల్యూ మనకి కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్. పర్సన్ కోమలి ఇంటెల్ 18, రేట్ వచ్చేసి 30,000. తర్వాత అతలాన్ 13, రేట్ వచ్చేసి 26,000. టోటల్గా 8,78,000కి మీరు సేల్ చేశారు. దాని మీద అవుట్పుట్ వ్యాట్ 43,900 పడుతుంది. ఓకే, టోటల్ వాల్యూ చూస్తే మనకి ఇక్కడ 9,21,900 అవుతుంది. తర్వాత పర్చేజ్. మళ్ళీ పర్సన్ బాలు ట్రేడ్. సో సామ్సంగ్ హార్డ్ డిస్క్ క్వాంటిటీ 30, రేట్ వచ్చేసి 2,500. తర్వాత ఎల్జీ 25, రేట్ వచ్చేసి 3,500. టోటల్గా 1,62,500కి పర్చేజ్ చేసాం. దీని మీద ఇన్పుట్ వ్యాట్ 8,125 రూపీస్ పడింది. తర్వాత సేల్స్. పర్సన్ వచ్చేసి కాదర్ ట్రేడ్స్. సామ్సంగ్ 20, రేట్ వచ్చేసి 2,800. తర్వాత ఎల్జీ 25, రేట్ వచ్చేసి 3,900. అవుట్పుట్ వ్యాట్ ఇలా ఎంటర్ చేసేవాళ్ళు అప్పుడు వ్యాట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ రండి. వచ్చిన తర్వాత ఆల్ట్ F అని ఇవ్వండి. ఆల్ట్ F అని ఇస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ప్రాబ్లంలో చూడండి, 1,45,000 వచ్చింది. ఓకే, సో తర్వాత స్టాక్ సమ్మరీకి వెళ్ళండి. స్టాక్ సమ్మరీకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగర్, రైట్ సైడ్లో కాన్ఫిగర్ వెళ్ళండి. ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్స్ చేసి S2 ఆప్షన్స్ చేసి పెట్టండి. ఎంటర్ ఇచ్చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది. 15 పర్చేజ్ చేసాం, 13 సేల్ చేసాం, 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. 20 పర్చేజ్ చేసాం, 18 సేల్ చేసాము, 2 మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. 30 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 10 మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఇలా దాని యొక్క టోటల్ ప్రజెంట్ మనకి లాస్ట్లో చూస్తే గ్రాండ్ టోటల్ చూపిస్తుంది. ఇన్వర్స్ ప్రజెంట్ మిగిలి ఉండేది 65 మీరు టోటల్గా పర్చేజ్ చేశారు. టోటల్ వాల్యూ వచ్చేసి 9,20,000 అయింది. సేల్ వచ్చేసి 51 చేశారు.
9,34,000కి సేల్ చేశారు. మిగిలింది వచ్చేసి 14 ఉన్నాయి. దాని వాల్యూ చూస్తే 1,21,000 ఉంది. ఇలా మనము వ్యాట్లో ఉండేవాళ్ళం. సో దీంట్లో మనం ట్యాక్స్ ఎంత పే చేయాలనేది చూపించాలంటే మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి అదే యాక్సెప్ట్ చేయదు. సో చూడాలంటే ఎక్కడ అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తారు, లైసెన్స్ ఉంటే కన్నా. తర్వాత ఇక్కడ వ్యాట్ రిపోర్ట్లోకి వెళ్తే ఇక్కడికి వెళ్తే చూపిస్తుంది. ఓకేనా, వ్యాట్ రిపోర్ట్లోకి వెళ్తే పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలా అనే అమౌంట్ అక్కడ చూపించేది. ఓకేనా, బిఫోర్ మనకి టాలీ ఇయర్ వర్షన్ చేంజెస్ అయ్యేసరికి ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా, టాలీ ప్రైమ్లో యాక్సెప్ట్ చేయదు, లేకుంటే చూపించేది అనమాట. ఇలాగా మనము వ్యాట్ అనేది రియల్ టైంలో చేసేవాళ్ళం బిఫోర్ జిఎస్టీ రాకముందు. ఓకేనా, సో ఈ రోజుకి మనకు నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి టుమారో జిఎస్టీలోకి మనం ఎంటర్ అవుతాం. ఎవరికైనా ఎక్కడైనా ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో డౌట్స్ ఉంటే చెప్పండి, నీట్గా మాట్లాడుకున్నాం. ఓకేనా, డౌట్స్ క్లియర్ఫై చేసుకున్నాం. ఎక్కడ ఎవరికి ఏమైనా అర్థం కాలేదా ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్లలో? శేషు గారు మీకు ఓకేనా? ఓకే అండి. అన్ని నీట్గా వస్తున్నాయా? చేస్తున్నారు నీట్గా? ఓకే అండి, గుడ్ గుడ్. సో శిల్పా గారు మీరు కూడా చేయాలి, టైంలో చేసుకోండి. సహినా నీకు డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? లేదు సార్. అన్నీ చేస్తున్నావా డైలీ? చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సో అది మనము దీంట్లో కొన్ని స్మాల్ ట్రిక్స్ తెలుసుకున్నామండి. ఓకేనా, ఎలాగో టైం ఉందిగా, సో కొన్ని నేర్పించుకుంటూ వస్తాను, టెక్నికల్ పాయింట్స్తో సహా. ఓకేనా, ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కంపెనీలు 2 ఓపెన్లో ఉన్నాయి కదా, దీన్ని షట్ చేయాలి. షట్ అంటే ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్లో కంపెనీ ఉంది, రైట్ సైడ్లో పైన కంపెనీ, దీని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షట్ కంపెనీ ఇచ్చేయండి. షట్ కంపెనీ అంటే ఆ కంపెనీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ ఉంది, యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్ ఒకటే. ఇది కూడా వెళ్ళిపోవాలి అంటే కంపెనీలోకి వెళ్ళాలి. షట్ కంపెనీ ఇస్తే మనకు డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్లోకి వచ్చేస్తాం, ఈ ప్లేస్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఒక కంపెనీకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి చూద్దాం. టూ టైప్స్ ఉంటాయి మనకి పాస్వర్డ్స్, అవి 2 ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. క్రియేట్ చేస్తున్నాను కొత్తగా కంపెనీ. ఇక్కడ లతా ట్రేడర్స్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ పాస్వర్డ్ ఇస్తే మీరు మర్చిపోతే డేటాని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఓకే, సెకండ్ పాస్వర్డ్ ఇస్తే ఇవిడ బ్యాక్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పాస్వర్డ్ ఇస్తే అది కంపెనీ నేమ్ చూపించదు, లతా ట్రేడ్స్ అని స్టార్లు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎస్ చేస్తున్నాను, దీన్ని ఎంటర్ ఇచ్చాను. టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లతా పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చుకోవాలి, LATHA లతా 123 అని పాస్వర్డ్ ఇచ్చాను. దాని కింద మీనింగ్ చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. మొత్తం ఎగిరిపోతుంది డేటా. ఇదే ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎవరైతే అకౌంట్స్ మెయింటైన్ చేస్తారో, ఎవరికి తెలియకూడదు అనుకుంటారో, ఎవరైతే సిస్టమ్ ఆపరేట్ చేస్తారో వాళ్ళే ఈ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సేవ్ చేస్తున్నాను. సేమ్ అదే పాస్వర్డ్ కింద కూడా ఇవ్వాలి, LATH లతా 123 అని ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సేవ్ అయిపోతూనే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వెళ్తుంది, ఇలా వస్తుంది పాస్వర్డ్ ఇస్తే. ఇప్పుడు పాస్వర్డ్ ఇస్తేనే F11కి వెళ్తుంది, LATHA 123. ఇప్పుడు చూసారా, డైరెక్ట్గా F11కి వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు కంట్రోల్ A ఇచ్చి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు లతా ట్రేడ్స్ అనే కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశారు, ఈరోజు వర్క్ అంతా చేసుకున్నారు, క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ టుమారో వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసినప్పుడు అది కంపెనీ నేమ్ కనబడుతుందా, స్టార్స్ కనబడుతుందా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నా, రైట్ సైడ్లో పై కంపెనీకి వెళ్తున్నా, షర్ట్ కంపెనీ ఇస్తున్నా. చూసారా, చూడండి లతా ట్రేడర్స్ కంపెనీ కనబడుతుంది. ఇక్కడ ఎక్కడ కనిపించట్లా, ఇక్కడ స్టార్స్ కనబడుతుంది కదా, అదే లతా కంపెనీ. ఒకవేళ 4-5 కంపెనీలు కూడా ఇదే పాస్వర్డ్ ఇచ్చారనుకుంటే ఎలా తెలుసుకుంటారు అంటే, ఇక్కడ నెంబర్ ఉంది చూడండి, 10011 అని. ఈ నెంబర్ బట్టి నువ్వు పలానా కంపెనీని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సేమ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 4-5 కంపెనీలకు ఇస్తే ఏది ఏ కంపెనీ అనేది తెలుసుకోలేరు.
సో అలాంటప్పుడు ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది పలానా కంపెనీ అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ నేను ఓపెన్ చేయాలి, లతా ట్రేడర్స్ అనేది. ఎంటర్ ఇస్తాను చూడండి, ఓపెన్ అయిందా? పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఇస్తేనే కంపెనీ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవుతుంది. బట్ ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, ఇది ఎక్కువగా ఇవ్వద్దండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది తర్వాత సెకండ్ పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం, ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రాజ్ ట్రేడర్స్ అని చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, దీన్ని క్రియేట్ చేద్దాం. ఎస్ చేద్దాం. యూజర్ నేమ్ రాజా, పాస్వర్డ్ 123, కన్ఫర్మ్ పాస్వర్డ్ 123. సేవ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ నో సేవ్. చూసారా, ఇప్పుడు దీనికి పేరు అడుగుతుంది, పాస్వర్డ్ 2 అడుగుతాయి, కానీ దానికి మాత్రం ఓన్లీ ఒకటే అడుగుతుంది. ఇప్పుడు రాజా 2 గుర్తుండాలి, 123. చూడండి, ఇది అది చేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది, కంట్రోల్ ఏ సేవ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒకసారి చూద్దాం, ఇది కంపెనీ నేమ్ బయటికి కనబడుతుందా కనిపించదా, స్టార్స్ కనబడుతుందా లేకపోతే కంపెనీ నేమ్ కనబడుతుందా అనేది చూద్దాం. దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ చెక్ చేద్దాం, వస్తుందో లేదో చూద్దాం. వచ్చిందా? ఇక్కడ రాజ్ ట్రేడర్స్ అని వచ్చింది, కానీ పైది వచ్చిందా? పైది రాలా, స్టార్స్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు రాజ్ ట్రేడర్స్ ఓపెన్ చేస్తాను, చూడండి పాస్వర్డ్ ఇలా అడుగుతుంది, రాజా 123. చూసారా, ఈ విధంగా మనము 2 పాస్వర్డ్స్ కంపెనీకి ఎలా సెట్ చేయాలి అని తెలుసుకున్నాం. ఏంటండి, ఇప్పుడు సపోజ్ ఇంకా నాకు టాలీ వాలెట్ పాస్వర్డ్ అంటే మర్చిపోతే మొత్తం క్లోజ్ చేసుకోవాలి కదా. అవునండి, మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ దీనికి మర్చిపోయాం అనుకోవాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టేస్తాము, పాస్వర్డ్ మర్చిపోయాము, రిట్రీవ్ చేసుకోవచ్చా? సో ఇది మనకు డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ కాల్ బ్యాక్ చేసి వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు తీయడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో అందుకోసమే ఒక కంపెనీ మన డేటా మెయింటైన్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ ని వన్స్ ఒకసారి క్రియేట్ చేసుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కంపెనీ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నా నార్మల్గా ఎంట్రీస్ పాస్ చేసుకుంటే చాలు. డైలీ వస్తారు, కంపెనీ ఈ రోజు ఎంట్రీస్ అని పోస్ట్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు. అలాగే వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోతే దాంట్లోనే మీరు రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటారు. మళ్ళీ కొత్త కంపెనీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే సప్లయర్స్ మారుతారు, కస్టమర్స్ మారుతారు, వాళ్ళని క్రియేట్ చేసుకుంటే చాలు, అంతకుమించి మనకేం అవసరం లేదు. ఓకేనా? సో అది ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీబడి? క్రియేట్ చేసాక కూడా మనం డిలీట్ చేసుకోవాలంటే ఎట్లా సార్? కంపెనీ డిలీట్ చేయాలంటేనా? కంపెనీ డిలీట్ చేయాలంటేనా పాస్వర్డ్? ఓకే, సో ఇక్కడే ఇచ్చున్నారు, చూద్దాం. ఆల్టర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా, కంపెనీ డేటా నో, ఇది నో ఇచ్చేసాను. ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఆల్రెడీ 123. ఓకే, ఇక్కడ ఇచ్చేసారు రండి. యాక్సెప్ట్ నో, పాస్వర్డ్ తీసేసాను. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం, పాస్వర్డ్ వస్తుందో లేదో తెలుస్తుంది. రాజ్ ట్రేడర్స్ తీసేసాను, వచ్చేసింది. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్ ఉంది కదా, కంపెనీ ఆల్టర్ చేసుకుంటాం కదా, అక్కడికే వెళ్ళి ఏవైతే ఆప్షన్స్ నువ్వు ఎస్ పెట్టింటావో ఆ ఆప్షన్స్ నో పెట్టేసి, ఆ ఆప్షన్ నో పెట్టేసి పాస్వర్డ్ నువ్వు ఏవైతే ఇచ్చింటావో అదే పాస్వర్డ్ ఇచ్చి సేవ్ చేసి ఒకసారి కంపెనీ క్లోజ్ చేసి ఆన్ చేయి, వెళ్ళిపోతుంది, సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అది కూడా చూద్దాం, ఇంకో కంపెనీ కూడా చూద్దాం. లతా ఉంది కదా, అది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా, లతాది, లతా 123 ఓపెన్ చేశాను కదా, దీన్ని రిమూవ్ చేయాలి. కంపెనీలోకి వెళ్ళు, ఆల్టర్లోకి రా. సో ఇక్కడ దీనికైతే ఇవ్వలేదండి, ఈ పాస్వర్డ్కి అయితే ఇవ్వలేదు. సార్ చూద్దాం, ఆల్ట్ కే ఇవ్వన్నాడు, ఆల్ట్ కే ఇస్తున్నా. ఆల్ట్ కే ఇస్తే సెట్ కంపెనీ.
సో దీనికి ఇవ్వలేదు. ఓకేనా, వాల్ట్కి ఇవ్వాల, దానికి ఇచ్చాడు. ఓకే ఓకే సో దానికైతే మనకి డిఫాల్ట్ గా ఇక్కడ ఇచ్చేసాడు, దీనికి ఇవ్వలేదు. ఓకే, ఈ విధంగా సాఫ్ట్వేర్ లో అన్ని ఫీచర్స్ పెడితే అది సాఫ్ట్వేర్ అవ్వదు. ఓకేనా, క్లాస్ టైం అయిపోయిందండి. ఓకేనా, ఇంకెవరికైనా డౌట్ ఉందా? 1 minute ఉంది. డౌట్స్ ఏం లేవుగా? లేదు సార్. యా, ఓకే, డన్. గుడ్ నైట్. మరి టైం కూడా అయిపోయింది. డన్. యా గైస్.